అధ్యక్ష, బడ్జెట్ మీద ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు మొత్తం బుక్ అంతా మీద కూడా ఎక్కువ సార్లు గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని, ఆర్థికంగా బాగా దెబ్బతీశారని గత ప్రభుత్వాన్ని నిందిస్తూ వాళ్ళు ఏం చేయబోతారన్న విషయాన్ని మర్చిపోయారు అధ్యక్ష. మేమేం జనరల్గా ఏదన్నా ఒక బడ్జెట్ వచ్చిందంటే ఆ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆ హామీని ఎలా తీర్చాలి, దానికి బడ్జెట్ ఎంత అలొకేట్ చేయాలనేది ఉంటుంది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో సెకండ్ పారాగ్రాఫ్ నుంచి అధ్యక్ష, ఆయన గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదని చెప్పి స్టార్ట్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ విధంగా లేదు అని చెప్పి అలా ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పినవి ఏంటంటే అధ్యక్ష, ఒకటి, గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. రెండు, వాళ్ళు అప్పులు చేయడం వల్ల రాష్ట్రానికి మళ్ళీ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు. మూడు, రాష్ట్రానికి ఎవరో కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని రకరకాల రాజకీయ ప్రసంగం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అధ్యక్ష, నేను ఇచ్చే డేటా, నేను మాట్లాడే డేటా ఇదేది నా సొంత డేటా కాదు అధ్యక్ష. ఎందుకు చెప్తానంటే, దీనికి రిఫరెన్స్ ఎందుకు చెప్తానంటే అధ్యక్ష, అప్పుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కోసారి అధికార పక్షం వాళ్ళు మేము 14 లక్షలు చేసామని, 12 లక్షలు చేసామని, 11 చేసామని, వైట్ పేపర్లో 9 లక్షలు చేసామని, బడ్జెట్లో 7,50,000 చేసామని చెప్పి వాళ్ళే చెప్తుంటారు అధ్యక్ష. ఎంత చేశామన్నది రిపోర్ట్ ఒకలా ఉంటుంది, వాళ్ళు చెప్పే మాటలు ఒకటి ఉంటుంది. దాని జోలికి అప్పుడే వెళ్ళట్లేదు అధ్యక్ష. కానీ మాకు ఎంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉంది, మేము ఫైనాన్షియల్గా ఎంత బాగా చేశామని చెప్పడం కోసం ఈ సభ ముందు డేటా పెడుతున్నాను అధ్యక్ష. ఈ డేటా సోర్స్ వచ్చే అధ్యక్ష మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం, మేము ప్రభుత్వంలోకి వచ్చే ముందు ద ప్రీవియస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 to 2019 వరకు వారి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళ ర్యాంక్ వచ్చే అధ్యక్ష అప్పుడు 18th ర్యాంక్ అధ్యక్ష.